నమస్కారం మిత్రులారా. ఈరోజు మేము మార్కెటింగ్‌పై మా 4 వీడియో సిరీస్‌లో మొదటి దానిలోకి ప్రవేశిస్తున్నాము. ఈ వీడియో మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలనే దానిపై దృష్టి పెడుతుంది. మీ ప్రాథమిక లక్ష్య వినియోగదారుల విభాగాన్ని గుర్తించడం ద్వారా ప్రారంభిద్దాం. మీరు ఎవరికి విక్రయిస్తున్నారో తెలుసుకోవటం, మీరు ఏమి విక్రయిస్తున్నారో తెలుసుకోవటం ఎంత ముఖ్యమో అంతే ముఖ్యం. లింగం, వయస్సు, స్థానం, జీవనశైలి, ఆదాయ స్థాయి లేదా ఇలాంటి కారకాల ఆధారంగా మీ ప్రాథమిక లక్ష్య కస్టమర్ విభాగాన్ని నిర్వచించండి. ఉదాహరణకు, మీ ఉత్పత్తి గమ్మి క్యాండీలు, లాలీపాప్లు మరియు హార్డ్ క్యాండీలు వంటి క్యాండీలు కాబట్టి, మీ ప్రాథమిక లక్ష్యంగా ఫాస్ట్ ఫుడ్ వస్తువులు, ఎనర్జీ డ్రింక్స్, చక్కెర పానీయాలు మరియు మిఠాయిలు మరియు చాక్లెట్లను ఆస్వాదించే 4 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉంటారు. మీ వినియోగదారుల ప్రాధాన్యతలను మరియు కొనుగోలు ప్రవర్తనను పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీ లక్ష్య విపణి కొనుగోలు నిర్ణయాలను నడిపించే కీలక వినియోగదారుల కారకాలను మేము గుర్తించాలి. మీ లక్ష్య వినియోగదారులు 4 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు కాబట్టి, వారు మిఠాయి యొక్క రుచి, పుల్లని మరియు తీపి రుచి మరియు రంగుకు ప్రాధాన్యత ఇస్తారు. అదనంగా, సాధారణంగా వాస్తవ కొనుగోళ్లు చేసే తల్లిదండ్రులు మిఠాయి ధర మరియు ప్యాకేజింగ్కు ప్రాధాన్యత ఇస్తారు. ఈ అంశాలకు అనుగుణంగా మీ ఉత్పత్తి మరియు మార్కెటింగ్ వ్యూహాన్ని రూపొందించుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు మీ ఉత్పత్తిని ఎలా వేరు చేయాలో అర్థం చేసుకుందాం. రుచి, పుల్లని మరియు తీపి రుచి, రంగు, ధర మరియు ప్యాకేజింగ్ వంటి రంగాలలో మీ పోటీని అధిగమించడంలో కీలకం. మీ ఉత్పత్తిని ప్రత్యేకంగా చేసే దాని గురించి ఆలోచించండి. ఇది స్థానికంగా ఇష్టపడే రుచి, దాని స్తోమత, రుచి లేదా బహుశా ప్యాకేజింగ్. గుర్తుంచుకోండి, భేదం అనేది కేవలం ఉత్పత్తి గురించి మాత్రమే కాదు, మీరు దానిని మీ వినియోగదారులకు ఎలా అందిస్తారు అనేది కూడా. తరువాత, మీరు ఏ ఉత్పత్తుల కలయికను అందించాలో నిర్ణయించుకోవడం ముఖ్యం. దీనికి సమాధానం ఇవ్వడానికి మీ లక్ష్య విపణి యొక్క ప్రాధాన్యతలు, అవసరాలు మరియు ప్రవర్తనను పరిగణించండి. ఇమ్లీ మిఠాయి, ఇమ్లీ చెంచా కర్రలు మరియు ఇమ్లీ లాలీపాప్ మిశ్రమాన్ని అందించడం మీ వినియోగదారుల అవసరాలకు సంబంధించిన వివిధ అంశాలను పరిష్కరించవచ్చు. చివరగా, పూర్తిస్థాయి ప్రయోగానికి ముందు మీ ఉత్పత్తి ఆలోచనను సమర్థవంతంగా పరీక్షించడానికి నమూనాను ధృవీకరించడం చాలా ముఖ్యం. ఇది మీ ప్రాథమిక లక్ష్య విభాగంతో చర్చల ద్వారా లేదా మీ ఉత్పత్తిని సమీక్షించమని స్నేహితుల బృందాన్ని అడగడం ద్వారా చేయవచ్చు. 4 నుండి 19 సంవత్సరాల వయస్సు గల పిల్లలు మరియు వారి తల్లిదండ్రుల నుండి మీ ఉత్పత్తిని మెరుగుపరచడానికి అభిప్రాయాన్ని చాలాసార్లు సేకరించండి. ఆల్ ది బెస్ట్.